అప్డేట్ చూద్దాం. చంద్రబాబు మోసాలపై ఫైర్ అయ్యారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నిరుద్యోగులు, ఉద్యోగులనే కాదు అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేయడమే అలవాటుగా మార్చుకున్నారని అన్నారు. కొత్త ఉద్యోగాలు ఇస్తామని ఉన్న ఉద్యోగాలు ఓడగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెయిన్స్ వాయిదా వేస్తామని గ్రూప్ 2 అభ్యర్థులను, హామీలిచ్చిన ఉద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. ప్రజా పోరాటాలకు వైఎస్ఆర్సీపీ ఎప్పుడు తోడుగా నిలుస్తుందని ప్రకటించారు మాజీ సీఎం వైఎస్ జగన్. సీఎం చంద్రబాబు నమ్మించి మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 3 వారాలుగా గ్రూప్ 2 అభ్యర్థుల అభ్యంతరాలు విన్నట్లు నటించి వారిని నట్టేట ముంచారన్నారు. అభ్యర్థుల సమస్యలు పరిష్కరిస్తామంటూ 2 రోజుల ముందు విద్యాశాఖ మంత్రి లోకేష్ మోసపూరిత ప్రకటనలు చేశారన్నారు జగన్. ఆందోళన చేస్తున్న అభ్యర్థులపై పోలీసులతో లాఠీచార్జ్ చేయించి అమానుషంగా ప్రవర్తించారన్నారు. ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నారో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే అన్నారు. ఆఖరికి అయోమయం, గందరగోళం, అస్పష్టత మధ్యే పరీక్షలు పెట్టడం అత్యంత దారుణమన్నారు వైఎస్ జగన్. తమ ప్రభుత్వంలో ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసిన కూటమి ప్రభుత్వం ఇప్పటికీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా మోసం చేసిందన్నారు జగన్. ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ అని చెప్పి దాని గురించి పట్టించుకోకుండా వంచారన్నారు. వాలంటీర్లకు 10,000 జీతం ఇస్తామని చెప్పి చివరకు 2.6 లక్షల మంది ఉద్యోగాలను ఊడగొట్టారన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది కుదింపు పేరిట వారిని వేరే డిపార్ట్మెంట్లకు సర్దుబాటు చేసి అక్కడి ఖాళీలకు శాశ్వతంగా కోత పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. నెలకు 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని రాష్ట్రంలోని ప్రతి ఇంటిని మోసం చేశారని మండిపడ్డారు జగన్. తాము అధికారంలోకి వస్తే ఉద్యోగాలే ఉద్యోగాలు అంటూ ఊతరగొట్టి ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టారన్నారు. ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్లో 18,000 మందిని ఫీల్డ్ అసిస్టెంట్లతో పాటు ఫైబర్ నెట్ కార్పొరేషన్లో ఏపీఎండీసీలో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న వారిని తొలగించి వారి జీవితాలను రోడ్డు పాలు చేశారన్నారు జగన్. అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామన్న హామీపై కూటమి సర్కార్ ఒక్క మాట మాట్లాడకపోవడం ఉద్యోగులను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు జగన్. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇస్తామని చెప్పి ఉన్న పీఆర్సీ చైర్మన్ను బలవంతంగా రాజీనామా చేయించారన్నారు. 1వ తేదీనే జీతాలు అంటూ ఊదరగొట్టి ఒక్క నెల మాత్రమే ఇచ్చారన్నారు. ఆ తర్వాత ప్రతి నెల ఉద్యోగులు ఎదురు చూసేలా చేసి మోసం చేశారన్నారు జగన్. ఉద్యోగులకు ఇవ్వాల్సిన 3 డిఏలు పెండింగ్ లో పెట్టడం కూడా అన్యాయమే అన్నారు వైఎస్ జగన్. ట్రావెల్ అలవెన్స్లు, సరెండర్ లీవ్స్, మెడికల్ రియంబర్స్మెంట్ అన్ని పెండింగ్ లో పెట్టి ఉద్యోగులను మోసం చేశారన్నారు. జిఎల్ఐ, జీపీఎఫ్ కూడా ప్రభుత్వ అవసరాలకు వాడుకొని ఎంప్లాయీస్ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మోసాలు, అన్యాయాలకు కేరాఫ్ గా మారిన చంద్రబాబు వైఖరిపై ప్రజలు ఎంతో ఆగ్రహంతో ఉన్నారన్నారు వైఎస్ జగన్. ఇప్పటికే ప్రజలు పోరాటాలు చేస్తున్నారని, ప్రజా పోరాటాలకు వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ తోడుగా నిలుస్తుందని ప్రకటించారు.